పంట మునవుతుంది కదా వాళ్ళు ఎన్ని ఎకరాలు చూడమ్మా చూస్తే బాగుంటుంది ఆడ పెట్టుకుంటాం అదే మునగ పనిచేస్తాం ఈ 300 ఎకరాలు రైతు రేపకాల వాళ్ళు పంట ఏం వేసినారు అనేది కూడా ఒకసారి చేసుకుంటాం మనము శాంక్షన్ చేసి మన 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు మనం అదే ఇప్పించేది ట్రై చేస్తాం ప్రిపేర్ చేస్తాం అందుకే కదా వచ్చేస్తాయి మళ్ళా ఇంకెక్కువ వచ్చింది అనుకోండి అది సపరేట్ ఇది ఎక్కడ వరకు ఇప్పుడు దీని అనుకోండి మనకి గవర్నమెంట్ ఆల్రెడీ రాసిన మన సెంట్రల్ గవర్నమెంట్ దీని ప్రాజెక్ట్గా అది ఏంటంటే ఇంకా మంచిది అది ఇంకా మీకు అందరూ మీరు వచ్చినారు కాబట్టి కూడా చూడండి చెరుకు అంతా మునగుతా ఉన్నాయి ఇప్పుడు అవి కూడా స్టార్ట్ అయిపోయింది చెరుకు పంట కూడా వర్షం వస్తుంది మునగుతాయి మనకి ఇచ్చిన పట్టాలి కానీ మనకి వాటర్ వచ్చిందంటే ఇవన్నీ కూడా పెట్టాలి ఇది రెడీ చేయండి మొన్న ఆ పక్క ఇచ్చిన నెక్స్ట్ ఇదే మంది హలో నమస్కారం నరసింహారెడ్డి సార్ ఏం అవసరమనే గత 2 రోజులు 3 రోజుల నుంచి పడిన వర్షాపాతం వల్ల మన చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉందని కూడా మానిటరింగ్ చేసి అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా తిరిగి చేయటం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న కూడా తిరుపతి రూరల్ మండలం కానీ పాకాల కానీ చిన్నగొట్టిగల్లి ఎర్రవారిపాలెం కానీ చంద్రగిరి కానీ ఆర్సీపురంలో కూడా నిన్న ఆర్సీపురంలో కూడా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు స్థానిక అధికారులు అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా వచ్చి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే పరిశీలించడం జరిగింది. ఈ రోజు దాంట్లో భాగంగా మనం ఎప్పుడొచ్చినా రాయి చెరువు వల్ల
ప్రాబ్లం వస్తుంది కాబట్టి దాంట్లో ఏ విధంగా రేపు రాబోయే కాలంలో వర్షం రేపు జరిగే 1వ తేదీ 2వ తేదీ లోపల జరిగే వర్షాల వల్ల రైతులకు ఇబ్బంది అవుతున్నారు. వాళ్ళకి ఆ మునగ పంట వల్ల ఎక్కడెక్కడ నష్టపోతారు రేపు దాంట్లో వాటన్నిటిని కూడా పరిహారం ఇచ్చేదానికి గతంలో ఎప్పుడు కూడా ఇవ్వాలి. ఆ విధంగా పరిహారం ఇచ్చేదానికి కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారం అక్కడ చిట్టత్తూరు వాళ్ళు మాకు పంట ఆల్రెడీ మునిగిపోయింది దానివల్ల మాకు రైతులకి సంబంధించిన ఇక్కడ వీళ్ళకంతా గ్యాస్ కానీ ఇది కానీ లేదన్నారు. దాన్ని కూడా అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్పి అదేవిధంగా వెటనరీ ఆఫీసర్ కూడా చెప్పి ప్రపోజల్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాయల చెరువు కట్ట పైన ఉండేదంతా మధ్యతరగతి రైతులు కాబట్టి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నాకు కానీ తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆదుకుంటాం. ఆదుకునే ఏ కష్టంలో సుఖంలో అయినా కూడా వాళ్ళ అన్నదమ్ముల్లాగా మేము ఉంటామని కూడా తెలియజేసుకుంటాం. ప్రభుత్వంలో రోడ్ శాంక్షన్ అయింది. దానికి దేనికో ఆ శాంక్షన్ అయిన దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. ఆ పెండింగ్ పెట్టింది ఈ రోజు కూడా దానివల్ల ఇంకా ఎక్కడ జరుగుతా ఉందని చూస్తే గతంలో జరిగిన తుడాల అవినీతి వల్ల ఈ రోజు ఆ రోడ్డు పెండింగ్ లో ఉంది. ఆ అవినీతిది ఎంక్వైరీ అయిన వెంటనే ఆ రోడ్డు కూడా క్లియర్ అవుతుంది. అది కాలేదంటే కూడా న్యూ ప్రపోజల్ పెట్టి చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం.